సంగారెడ్డిలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆదివాసీ కార్యకర్తలు, నాయకులు దేశవ్యాప్త శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో శిక్షణ తరగతులు సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగాయి. గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు జరిగాయి. 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులకు మొదటి రోజు టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళలకు 50% స్థానం ఉండాలని, ఇక ముందు ఎక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినా మహిళలను ఉండేలా చూడాలని అన్నారు. త్వరలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, అందులో కూడా 30 మంది మహిళలు ఉండేలా చూడాలని, 10 మంది SC/ST మహిళలకు అవకాశం దక్కేలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మెదక్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని, ఇందిరాగాంధీని ఎంపీగా గెలిపించి దేశానికి ప్రధానిని అందించిన జిల్లా మెదక్ అన్నారు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆడ జన్మ రాదని, అలాంటి ఆడవారిని అప్పటి కాలంలో అనేక కట్టుబాట్లకు గురి చేసి బందీ చేశారని, చదువుకు దూరం చేసి సతీ సహగమనం వంటి దురాచారాలను అమలు చేసేవారని, కానీ నేటి సమాజంలో మహిళలు పురుషులకు సమానంగా ఇంకా ఎక్కువే ముందున్నారని, కలెక్టర్లు అవుతున్నారని, అనేక పదవులలో వారు ముందుంటున్నారన్నారు. అంటే దీని అంతటికీ కారణం సావిత్రిబాయి పూలే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నో అవమానాలు, ఆటంకాలను ఎదుర్కొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలేను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చదువుకుంటేనే సంస్కారం, సంపద వస్తాయని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ అని, ఇప్పుడు ప్రజల కోసమే పాటుపడే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఆదివాసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా చేసిన ఘనత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఇక్కడ సమాజానికి దూరంగా బ్రతికే వారిని సమాజంలోకి తీసుకొని వచ్చి వారికి అన్ని హక్కులను కల్పించిన ఘనత కాంగ్రెస్ది అన్నారు. ఈ శిక్షణా తరగతులను ఆదివాసీలందరూ శ్రద్ధగా ఉపయోగించుకోవాలని, ఇక్కడ నేర్చుకున్న వాటిని 10 మందికి తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు. నేటి సమాజంలో గాంధీ పేరుని మార్చేవారున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని నాయకులు ఉన్నారని, వారందరినీ తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ఓ దీక్షలా ముందుకు సాగాలన్నారు. సతీ సహగమనం, ప్రాణం ఉన్నాకనే భర్త చనిపోతే మంట వేసేవారు. అవన్నీ చూసి ఇది అన్యాయం. మనం పుట్టినాం, ఎప్పుడు పుట్టినాం, ఎప్పుడు చనిపోతున్నాం, కానీ మనము చేతులారా వాళ్ళని చంపుతున్నామే. ఇప్పుడు బాల్య వివాహం అయిపోయింది. 9 ఏళ్ళ లోపలనే పెళ్లి చేసేవాళ్ళు. 9 ఏళ్ళు దాటితే పెద్ద నేరం, ఎంతో పెద్ద ఆడపిల్ల అయిపోయింది. సమాజంలో అందరూ ఏలెత్తి చూపేవారు. 9 సంవత్సరాల లోపల చేసేవారు. కర్మగాలి భర్త మరి సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు చనిపోయి ఆ పిల్లలు కూడా అందులో వేసేవారు. అంత ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ధైర్యం చేసి వచ్చిందంటే, మరి 195 సంవత్సరాలు జరుపుతున్నామంటే వాళ్ళు ఎంతో రాత్రి పగలు కష్టపడి సమాజానికి ఇచ్చిన మేలు కొలుపుని ఈరోజు మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే తరాలకు కూడా మనం ఇవన్నీ చెప్తేనే తెలుస్తాయి. సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, మిగతా కమిటీ, మరి మిగతా ఈయన వాళ్ళు కూడా రావడం, అందరికి కూడా పేరున, అట్లాగే మా వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ, 195 రోజులు అయిపోయినా కానీ, సంవత్సరాలు అయిపోయినా మనం బర్త్డేలు చేసుకుంటున్నాం దేశమంతా. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత వాళ్ళు అనుకున్నది సాధించే వరకు కూడా. ఇప్పుడు ఒక కుటుంబంలో